ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే 5 అంశాల మీద అన్ని జిల్లా కలెక్టర్ గారులకు మరియు అన్ని మండలాల ఎంఆర్ఓ గారులకు ఈ 5 అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పేద ప్రజలైనటువంటి 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలకు ఇవి మౌలిక సదుపాయాలు ఇవి వెంటనే కల్పించాలని చెప్పేసి అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి దాని ద్వారా ప్రభుత్వానికి చేరవేసడం జరిగింది. అయినా స్పందించడానికి గాను నిన్న 17 తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆమరణ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వం స్పందించకుండా పోలీసు యంత్రాంగంతో నిన్న చేస్తున్నటువంటి ఆమరణ దీక్ష కార్యక్రమాన్ని భగ్నం చేసి అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి లైట్లు బంద్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి మా దీక్షా కార్యక్రమాన్ని భగ్నం చేయడం జరిగింది. ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని భగ్నం చేయొచ్చుగాక, కానీ రేపు మేము చేయబోయే పోరాటాలు, దీక్షలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈ 5 అంశాలు కనుక ప్రభుత్వం స్పందించి చెయ్యకపోతే ఈ పోరాటాలు ఈ రోజుతో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధన చేసేసి ఈ 5 అంశాలను ప్రజలకు కల్పిస్తాం కంపల్సరీ. ఒకవేళ కల్పించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించి 5 సంవత్సరాలలో రాజ్యానికి వచ్చే దిశగా మా ప్రజలను సమాయత్తం చేస్తామని మరొకసారి ధర్మ సమాజ్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసు యంత్రాంగం మమ్మల్ని పట్టుకుపోవచ్చు కాక, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కాక, కానీ మా భావాజాలాన్ని ఈ 5 అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా ఆపలేదని మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు కాదు సార్, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావాలి. మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టో కాదు. ప్రజలకు ఏదైతే అవసరం పడుతుందో ఆ అవసరమైన దాన్నే ప్రభుత్వం దాన్ని కల్పించాలి. లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ కూడా కోట్ల రూపాయలు విద్య మీద, కోట్ల రూపాయలు వైద్యం మీద కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టి వాళ్ళ రక్త మాంసాలను ఉడికించుకొని ఆస్తులు కలగదీసుకొని విద్యను, వైద్యాన్ని కొంటున్నారు. ఈ ప్రభుత్వం విద్యా వైద్యం ఫ్రీ ఇస్తే ఆ లక్షల కోట్ల రూపాయలు, ఆవిరయ్యే రూపాయలన్నీ కూడా వాళ్ళకి మిగులుతాయి. వాళ్ళు ఆర్థికంగా మెలుగుతారు, ఆర్థికంగా మెరుగుపడతారు. అప్పుడు మీ అవసరత ఉండదు, ప్రభుత్వ అవసరత. కాబట్టి మౌలిక సదుపాయాలైనటువంటి విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే ఈ 5 అంశాలనే ప్రధానంగా తీసుకొని 4 సంవత్సరాల కాలం ఉంది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఈ 5 అంశాలను ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే యుద్ధం చేస్తాం, రాజ్యాంగబద్ధంగానే పోరాటం చేస్తాం, రాజ్యాంగం లోబడే ఉంటాం మేమందరం కూడా. కాబట్టి మేము కూడా పోలీసులను గౌరవిస్తాం, పోలీసులకు మేము రెస్పెక్ట్ చేసుకుంటాం. పోలీసు వాళ్ళతో కలుపుకొనే మా యుద్ధాన్ని కూడా మరొక రూపానికి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ దీక్షను భగ్నం చేయొచ్చు. రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఈ 5 అంశాలను ఇప్పుడైనా, ఇంత ఆమరణ దీక్ష స్థాయి దాకా అన్ని జిల్లాల అధ్యక్షులు కూర్చుంటారంటే ఇప్పటికైనా దిగివచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఈ 5 అంశాల మీద ఆలోచన చేయాలని, 5 అంశాలను కాస్త కొద్దిగా డెవలప్ చేయాలని, దీనిని ఖచ్చితంగా ప్రజలందరికీ అమలు పరచాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ దీక్షను భగ్నం చేసినందుకు మేము నిరసనగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలే మాకు ఆయుధం, ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం. ఆ ప్రజలను సమాయత్తం చేయడం కోసం మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి మళ్ళీ ఒక రూపంలో ప్రజలందరినీ సమాయత్తం చేసుకొని వనపర్తి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మేఘారెడ్డి, చిన్నారెడ్డి, శివసేన రెడ్డి ఈ 3 రెడ్ల మీద యుద్ధం చేసి వనపర్తి జిల్లాలో ఉన్న 90% మంది ప్రజలకు ఈ 5 అంశాలు తీసుకొచ్చి పెడతానని మరొకసారి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాలా. మమ్మల్ని ఆమరణ దీక్షను భగ్నం చేసిండ్రు. ఆమరణ దీక్షలు కూడా ప్రజల కోసమే చేస్తా ఉన్నాం. ఈ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి 93% బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల కోసం చేసినాం. కానీ దీన్ని భగ్నం చేశారు. దీన్ని మీరు ఆలోచించాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరు పోరాటం చేస్తా ఉన్నారు? 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి ఆ తాయిలాలకు, మందు మాంసాలకు కాదు, 5 సంవత్సరాల భవిష్యత్తుని ఎవరు నిర్మిస్తారనేది కూడా ఆలోచించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాము, అందరికీ విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి రాబోయే పోరాటాన్నింటినీ కూడా సిద్ధపడి ప్రజలు కూడా మమ్మల్ని ఆలోచించాలని, మా పార్టీ వైపు చూడాలని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై కాళీశ్వరం.